హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే ఎవరైతే కరెంట్ అఫైర్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వారికి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి. క్లిక్ చేసి డైలీ మీరు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా కొన్ని జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. యూపీఎస్సీ నుంచి నిన్న గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఫలితాలు అయితే విడుదలయ్యాయండి. ఆ వివరాలు చూద్దాము. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. మెయిన్స్కు 31,382 మంది అర్హత. వివరాలు చూస్తే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆదివారము ఉదయం టీజీపీఎస్సీ విడుదల చేసింది. తుదికితో పాటు రిజల్ట్స్ను కూడా టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత కమిషను తుదికి విడుదల చేసింది. అనంతరం ఫలితాలు వెల్లడించింది. ఫలితాలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని కమిషన్ అధికారులు తెలిపారు. ఇక అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు. అలాగే మెయిన్స్ పరీక్షలు అయితే అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. 1:50 ప్రకారమే మెయిన్స్కు ఎంపిక. కొత్తగా షార్ట్ ఫాల్ విధానము. మొత్తము 563 పోస్టులకు 31,382 మంది అభ్యర్థులకు అవకాశము. ఇక ఈ యొక్క 1:50 రేషియో ప్రకారమే ఎంపిక చేసినందుకు గాను నిరుద్యోగుల అసంతృప్తి నెలకొంది. దీనికి గాను 15వ తేదీన సెక్రటేరియట్ ముట్టడికి సంబంధించి సన్నద్ధాలు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా చూద్దాము. పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేశారు. దీని ప్రకారము 28,150 మందికే మెయిన్స్ రాసే అవకాశము ఉంటుంది. ఈసారి షార్ట్ ఫాల్ విధానం అమలు చేయడంతో మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 3,232 మంది అదనంగా ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం దక్కిందని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే నిరుద్యోగులను నిలువున వంచిన కాంగ్రెస్ సర్కారు పాలనా వదిలి ఎమ్మెల్యేల కొనుగోలులో సీఎం బిజీ. 1:100 అని చెప్పి మోసం చేస్తారా అంటూ హామీల అమలులో ప్రభుత్వము విఫలమైందంటూ కూడా ఇక్కడ రాజారాం యాదవ్ అండ్ కృష్ణయ్య తదితరులందరూ కూడా మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. అండ్ రగులుతున్నటువంటి నిరుద్యోగులు డిమాండ్లను పట్టించుకొని ప్రభుత్వము సర్కారు తీరుపై బగ్గుమన్న అభ్యర్థులు 1:100 హామీని విస్మరించి గ్రూప్ 1 ఫలితాల వెల్లడిపై ఆగ్రహము. గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు రెడీ. చలో ఢిల్లీ చేపడతామని హెచ్చరిక. ఎన్నికల్లో మాటిచ్చిన రాహుల్ ప్రియాంకల నిలదీతకు యోచన. డిఎస్సి 3 నెలలు వాయిదా కోరుతూ నేడు విద్యాశాఖ కార్యాలయము ముట్టడి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 15 నుంచి క్లాట్కు దరఖాస్తులు. వివరాలు చూస్తే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 25న నోటిఫికేషను విడుదల చేసింది. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అక్టోబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించగా క్లాట్ పరీక్షను ఆఫ్లైన్లోనూ డిసెంబర్ 1న నిర్వహిస్తారు. ఈ ఏడాది క్లాట్ పరీక్షను జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం బెంగళూరు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలకు ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి విజిట్ చేసి చూడవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో 249 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. వీటిలో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే మెటలర్జికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. కనీసం 65% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులైనటువంటి క్యాండిడేట్స్ అర్హులు. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. జూలై 25 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.sail.co.in వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదంటే మన యొక్క వెబ్సైట్ని డైరెక్ట్గా విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నేవీలో క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం వీటిలో 40 ఖాళీలు ఉండగా పర్మనెంట్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కనీసము 70% మార్కులతో ఇంటర్తో పాటు ఇంగ్లీష్లో కనీసము 50% మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి క్యాండిడేట్స్, ఎంపీసీ గ్రూప్ చదివినటువంటి క్యాండిడేట్స్ అయితే అర్హులు.
ఇక దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ జూలై 20. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ బెల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 32 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు bellindia.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘము 2024 జూలై 5న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జిఏడి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్ రాజ్ స్థానంలో ఈ నియామకము జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2024 జూలై 5న తెలిపారు. 2022-23లో దేశీయ ఆయుధ ఉత్పత్తి విలువ 1,08,684 కోట్లు ఉండగా 2023-24లో 16.8% వృద్ధితో అది దాదాపు 1.27 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇవి మనకి ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంపత్తి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ విడుదల చేసినటువంటి అధ్యయన పత్రంలో వెల్లడించింది. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా 2022-24 మధ్య 8.5%కి పరిమితమైందని పేర్కొంది. రీథింకింగ్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఎ చేంజ్ ఇన్ సొసైటీ పేరుతో ఎన్సిఏఈఆర్ ఈ పత్రాన్ని విడుదల చేసింది. సోనాల్డే దేశాయ్ ఈ పత్రాన్ని రూపొందించారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారము దక్కింది. ఆయనను ఫార్డో అలా కెరియరే ఆస్కోనా లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. ఈ చిత్రోత్సవాలు స్విట్జర్లాండ్లోని లోకర్నోలో జరగనున్నాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే స్పోర్ట్స్కి సంబంధించి తెలంగాణ అమ్మాయికి స్వర్ణము, పవర్ లిఫ్టింగ్లో మెరిసిన సుకన్యబాయి. వివరాలు చూస్తే అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గిరిజన అమ్మాయి తేజావత్ సుకన్యబాయి సత్తా చాటింది. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, తేజావత్ సుకన్యబాయి. జిల్లాలోని సిరోలు మండలానికి చెందిన సుకన్య పోచఫ్స్ట్రోమ్ వేదికగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలుచుకుంది. మహిళల 76 కిలోల విభాగంలో పోటీ పడ్డ ఆమె పసిడి నెగ్గింది. స్వర్ణం గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తి పతాకను రెవరెపలాడిస్తానని చెప్పింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారీగా పెరిగినటువంటి సంపద టాప్ 10లో తెలంగాణ ఎకానమీకి సంబంధించిన బిట్ అండి. వివరాలు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సంపద అనూహ్యంగా పెరిగింది. గత ఏడాది 2022-23లో రాష్ట్ర సంపద 13,13,391 కోట్లు ఉన్న జిఎస్డిపి 2024 జూన్ నెలాఖరు నాటికి తెలంగాణ రాష్ట్ర సంపద రికార్డు స్థాయిలో 15,19,813 కోట్లకు పెరిగింది. ఇలా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా సంపద పెరగడము రికార్డేనని అధికారులు సంబరపడుతున్నారు. ఇక అత్యధిక సంపద ఉన్న దేశంలోని టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా చోటు దక్కింది. అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వము $500 బిలియన్ ఆర్థిక వృద్ధిలో పరుగులు పెడుతోంది. రెండవ స్థానంలో తమిళనాడు రాష్ట్రము $333 బిలియన్ ఆర్థిక అభివృద్ధిలో పోటీ పడుతుంది. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్గా వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ $317 బిలియన్ మూడవ స్థానంలో సరిపెట్టుకుంది. ఇక్కడ ఈ యొక్క రాష్ట్రాల యొక్క స్థానాలు గుర్తుంచుకోవాలండి. ఉత్తరప్రదేశ్ వచ్చేసి మనకి 3వ స్థానంలో నిలిచింది. ఇక నెక్స్ట్ మరో దక్షిణాది రాష్ట్రమైనటువంటి కర్ణాటక $316 బిలియన్
స్థానంలో నిలిచింది. అలాగే ఇక్కడ మనకి మొదటి 5 స్థానాల్లో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయన్నటువంటి కంప్లీట్ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క పీడిఎఫ్ని ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మొత్తం ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేశారు ఎకానమీకి సంబంధించి. అండ్ అలాగే నెక్స్ట్ ఎస్ఎస్సిలోని ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా ఇక్కడ మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అలాగే ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, వాటిలో ప్రశ్నల సరళి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, మన యొక్క ప్రిపరేషన్ ఏ యొక్క సబ్జెక్ట్లో ఎక్కువగా ఉండాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ గైడెన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే డిఎస్సికి సంబంధించి పాలిటీలోని ఇంపార్టెంట్ థియరీ ఆర్టికల్ని ఇక్కడ పబ్లిష్ చేశారు. సో పీడిఎఫ్ కావాలనుకున్న వారు కామెంట్ చేసినట్లయితే లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్లోని బిడ్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి చదవండి. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్లు కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, క్లిక్ చేసి డైలీ మీరు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.